ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 10 తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెర్మీయా గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం. నేను వారికి నెమ్మది కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు నందు మనకి నెమ్మది, సమాధానకర్త అయిన ఆయన యందు విశ్వాసంలో కొనసాగుతున్న వారముగా నిరంతరం ఆయన మార్గంలో నడిచే పయనిస్తూ ఉండాలి. త్రియేక దేవుడు మనకు తోడు ఉంటే ఎటువంటి వరద ప్రవాహములలో పడి నడిచినా అదరవలసిన అవసరం ఉండదు. నెమ్మది, సమాధానం దయచేవాడు ఆయనే. ఎర్ర సముద్రం చీల్చి తన ప్రజలను ఆయన ఆరిన నేలపై నడిపిన మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండగా ఆందోళన ఎందుకు? సురక్షితంగా ఒడ్డుకు చేర్చువాడు ఆయనే. మరి మనమెందుకు సమస్యలు, ఆరోగ్యము, అపచయములు, బాధలు, చిక్కులు, అవమానాలకు, లేమికి, కష్టములు, నష్టములు, శోధనలకు భయపడాలి, భీతి చెందాలి? ఆయన మనకు తోడుగా ఉండగా నెమ్మది కలిగి ఉండమని నేటి దిన దేవుని వాక్యము యెహోవా వాక్కు ద్వారా అభయమిస్తుంది. కనుక యేసుక్రీస్తు నామమున ధైర్యం కలిగి ఉండి ఆయన వాక్కుని ఆశ్రయముగా చేసుకుని గొప్ప విశ్వాసములో ముందుకు కొనసాగే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. మా హృదయాంతరంగములను ఎరిగిన శ్రీ యేసుక్రీస్తు రక్షక, లాది కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. నేను నీకు ఆశ్రయదుర్గమై ఉండగా నీవు విడవబడిన వాడవు కాదు, విడవబడిన దానవు కాదని విలువైన వాటితో మిమ్మల్ని నింపి విలువైన పాత్రగా చేయుచున్న నీ కృపలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. స్తోత్రము ఓ దేవా, ఇవే కువనే స్తుతము చేతుము.